డాన్ మీడియాకు స్వాగతం. శ్రీ గండి పోసమ్మ వారి దేవాలయంలోకి వరద నీరు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసిన గిరిజనుల ఆరాధ్య దేవత మాతృశ్రీ గండి పోసమ్మ వారి దేవాలయంలోకి గోదావరి వరద నీరు చేరడం ప్రారంభమైంది. గోదావరి నది ఎగువ ప్రాంతాలలో అధిక వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నదికి వరదలు వచ్చి క్రమేపీ పెరుగుతుండడంతో గండి పోసమ్మ అమ్మవారి గుడిని ఆ వరదనీరు చుట్టుముట్టింది. ఈ క్రమంలో అమ్మవారి పాదాల కిందకు సుమారు అడుగు వరకు వరదనీరు ఊట రూపంలో ప్రవేశించింది. దాంతో నిత్య పూజాది కార్యక్రమాలకు కొంతమేర ఆటంకం కలుగుతుంది. ఆదివారం నాడు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి గోదావరిలో స్నానమాచరించాలన్న వారి ఆశ నెరవేరలేదు. గోదావరి నదికి మరింత వరదపోటు పెరిగితే అమ్మవారి విగ్రహంతో పాటు మండపం, ఆలయ శిఖరం కూడా మునిగిపోయే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.